మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచి వారిని అవి చూచుచుండును. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఆరాధించినటువంటి మన ప్రభువు మనలను చూస్తున్నాడు, ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. దేవాతి దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలం మీద ఉండునని, అవి చెడ్డవారిని మంచి వారిని కూడా తేరి చూస్తూ ఉన్నాయని అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే ఆయన యొక్క కన్నులు ప్రతి స్థలం మీద ఉంచి ఏం చేస్తారు, ఆయన యొక్క దృష్టి ఉంచడం చేత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను మనం గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను గమనిస్తాం. జనులు అనుకుంటూ ఉంటారు, వారు బలహీనతలో ఉన్నప్పుడు వారిని బలపరిచేవారు లేరని, మేము ఒంటరిగా మిగిలిపోయాము అని, మా కొరకు నిలబడేవారు ఎవరూ లేరని, మాకు తోడ్పాటు అందించేవారు మమ్మల్ని ప్రోత్సాహపరిచేవారు ఎవరూ లేరని, ఇలా దైవికంగా భక్తి కలిగి ఉన్నవారు ఆలోచిస్తూ ఉంటే, మరొక కోణంలో మరొక సందర్భంలో పాపములో ఉన్నవారు మమ్మల్ని ఎవరూ చూడట్లేదు, మేము చేసేటువంటి యొక్క దుర్మార్గత ఎవరికి తెలియదు, మేము చేసేటువంటి పాపాలు ఎవరు గుర్తించలేరు, గమనించలేరు, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, శిక్షించలేరు అని వారు కూడా అనుకుంటూ ఉంటారు. అయితే పరిశుద్ధ లేఖనం మనకు స్పష్టంగా సెలవిస్తున్నది, దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. చెడు పనులు చేస్తున్న వారిని ఆయన చూస్తూ ఉన్నారు, మంచి చేస్తున్న వారిని కూడా ఆయన చూస్తున్నారు. ఇప్పుడు చెడ్డవారిని చూచి ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని ధ్యానించేదానికంటే ఈ క్లుప్త సందేశముల ద్వారా ఈ దైవ సందేశముల చేత బలపరచబడినట్లుగా, దేవుని యొక్క ప్రోత్సాహం అందించబడినట్లుగా ప్రభువు తెలియచేసినటువంటి మాటను మీకు గుర్తు చేస్తాను. అదేదనగా దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని యొక్క కనుదృష్టి ఎందుకు ఉంచారు, మంచి వారిని ఎందుకు ఆయన చూస్తున్నారు అని అన్నట్లయితే, వారు యథార్థంగా ఆయన కొరకు కనిపెట్టుకొని, ఆయన మీద ఆశ పెట్టుకొని, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వారిని బలపరచుటకై ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం ఇక్కడ గమనిస్తాం. మరియు ఆయన యొక్క దృష్టి ఒక్కరి మీద ఇద్దరి మీద అని కాదు కానీ లోకమందంతటా కూడా ఆయన దృష్టి సంచారం చేస్తూనే ఉన్నది. ఇంకా మనం సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో చూస్తాం, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా అని చూస్తాం. దాని యొక్క అర్థం, ఆయన కొరకు కనిపెట్టుకుని యథార్థ హృదయం కలిగి భక్తితోనూ భయముతోనూ పరిశుద్ధంగా నీతిని కాపాడుకుంటూ యథార్థంగా జీవిస్తున్న వారిని ఆయన బలపరచు నిమిత్తం ఆయన తేరి చూస్తూ ఉన్నారు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన కొరకు యథార్థంగా నిలబడినప్పుడు, ఆయన మీద ఆశ పెట్టుకుని విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు, నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన మనలను బలపరిచే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా కృంగతీసే దేవుడు కానే కాదు. బలపరిచి, వెన్ను తట్టి, ధైర్యపరిచి, ప్రోత్సాహపరిచి, విజయోత్సవంతో ఊరేగింపచేసి జయప్రదముతో మనలను నిలబెట్టేవాడు. ఆయన కొరకు వెలుగులు వెరజుమునట్లుగా దీవింపచేవాడు. కనుక మన మీద ఆయన దృష్టి ఉన్నది అనేటువంటి సంగతి మనం మొట్టమొదటగా గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ పాపం చేస్తున్నప్పటికీ, ఒకవేళ భక్తిలో ఉన్నప్పటికీ ఆయన దృష్టి నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఒకవేళ పాతాళమునకు వెళ్ళి దాక్కుందామని అనుకున్నా, అగాధ కూపంలో ఉన్నప్పటికీ ఆయన వారిని కూడా దృష్టిస్తూ ఉన్నారు. మరియు ఆయన దృష్టి లోకంలో పైన కనిపించేటువంటి భౌతిక రూపాలను మాత్రమే చూడడం కాదు కానీ ఆయన అంతరంగమును కూడా చూచువాడు. ఇక్కడ మనం చూస్తాం అదే విషయాన్ని, నరుల హృదయమును ఆయన మరి బాగా, మరి తేటగా, మరి లోతుగా గమనించగలడు, చూడగలడు అనేటువంటి మాట. అవును, ఆయన మన హృదయ అంతరంగమును చూడగలిగిన వాడు. హృదయ అంతరంగమును పరిశోధించి యెహోవా అని అంటాడు ఇర్మియా. కనుక మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తి జీవితమును, ఆ యథార్థతను, ఆ ప్రతిష్టతను, ఆ నమ్మకత్వమును, ఆ విశ్వాస్యతను, ఆ నీతిమత్వమును ప్రభు చూడగలిగిన వాడు. చూచి ఏం చేస్తాడు, ఆయన మనలను బలపరుస్తాడు. బలహీనులు కాక బలపరుస్తాడు. మన చరిత్ర ఆధారాలను చూసినట్లయితే యథార్థంగా ప్రవర్తిస్తున్న వారందరి మీద కూడా ఆయన దృష్టి ఉంచాడు. యోసేపు యథార్థంగా ఉన్నాడు, పాపమునకు దూరముగా పారిపోయాడు. అన్యాయము చేసి, దెబ్బలు కొట్టి, గోతిలో వేసి, అమ్మివేసిన, చంపుదామనే ప్రయత్నం చేసిన వారి అన్నలను క్షమించాడు.
ప్రేమతో హక్కును చేర్చుకున్నాడు. తన చుట్టూ ఉన్న వారికి హాని చేయక మేలు చేస్తూ దేవుని ప్రేమలో ముందుకు సాగిపోయాడు. ఇంత యథార్థముగా ఉన్నటువంటి యోసేపు మీద దేవుని కనుదృష్టి ఉన్నది కనుకనే దేవుడు యోసేపును అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కింపచేశాడు. తన మీద విశ్వాసం ఉంచి తన కొరకు కనిపెట్టుకున్న వారి పక్షమున ఆయన చేయు కార్యములు ఏ విధంగా ఉంటాయో అనేటువంటి విషయమును యోసేపు జీవితంలో ప్రభు జరిగించి సాక్షిగా నిలబెట్టాడు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనము మౌనంగా గదిలో ఉండి చేసేటువంటి ప్రార్థనను, నలుగురు మధ్య అంతరంగంలో ఉండి చేసేటువంటి ప్రార్థనను, పాపుల మధ్య పరిశుద్ధతను కాపాడుకోవడానికి తాపత్రయేటువంటి పరితపించేటువంటి హృదయమును, ఆయనను గూర్చి ఎల్లవేళలా ఆలోచించే ఆ మనస్సును ఆయన ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు. మన ప్రక్కన ఉన్నవారు ఆత్మీయులు అని అనుకున్నవారు, సంఘ కాపరులు అని పేరు పెట్టబడిన వారు, దేవుని సేవ చేస్తున్నారని చెప్పుకుంటున్న వారు కూడా మనల్ని గుర్తించకపోవచ్చు. కానీ ఆయన యొక్క నేత్రములు ప్రతి స్థలం మీద ఉన్నాయి. యథార్థవంతులను బలపరచుటకు ఆయన ఉన్నాడు. హన్నా తనకు సంతానలేమి సమస్య చేత సతమతమైపోతూ ప్రభువు సన్నిధికి చేరినప్పుడు తన మనస్సులో నుండి చేసినటువంటి ప్రార్థన, ఆ మోగ ధ్వని, ఆ కన్నీటి పర్వమును, హృదయ వేదనను ప్రభువు చూచారు. అందుకే హన్నా నాడు చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి మరుసటి ఏటుకు ఆమె ఒడిలో చక్కటి శిశువును ఉంచారు. దేవుని కొరకు బలమైన సాధనంగా నిలబడేటువంటి, వాడబడేటువంటి, రగిలించబడేటువంటి సమూయేలు ప్రవక్తను దేవుడు ఆమెకు కుమారుడుగా అనుగ్రహించాడు. కనుక మనము చేస్తున్నటువంటి ప్రతి సత్క్రియను, ప్రతి నీతి క్రియను, ప్రతి ప్రార్థనను, నలపబడుతున్నటువంటి అనుభవాలను, కన్నీటి దుఃఖ వలయాలను, అవమానాలను, నిందలను, విపరీతమైనటువంటి పరిస్థితులను, మేలు చేస్తూ కూడా కీడును అనుభవిస్తున్నటువంటి అనుభవాలను ఆయన చూస్తున్నవాడు. ఆయన దృష్టికి యథార్థంగా జీవిస్తున్నటువంటి వారిని ఆయన ఎప్పుడు కూడా బలపరిచేవాడు. ఇంకా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్లయితే యథార్థవంతులను ఆయన మాటిమాటికి బలపరుస్తూనే ఉన్నాడు. పౌలుతో అంటారు, వాడలో రోమా సైన్యము చేత అధికారి యొద్దకు, రాజు యొద్దకు తీర్పు తీర్చబడి నిమిత్తం, శిక్షింపబడి నిమిత్తం తీసుకుని పోతూ ఉండగా దేవుని దూత అతనికి ప్రత్యక్షమై అతనిని బలపరిచాను అనేటువంటి మాటను చూస్తాం. నీవు నా కొరకు సాక్షిగా నిలబడవలసినటువంటి సమయం ఇంకా ఉన్నది, నీవు నా నిమిత్తం సాక్షిగా నిలబడాలి అని దేవుని దూత పౌలును బలపరచను. ప్రతి వారిని కూడా ప్రభు బలపరుస్తూనే ఉన్నాడు. యెషయాని, దావీదును, ఇర్మియాను, అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, పేతురును, అపొస్తలులను, ఇలా దేవుని కొరకు యథార్థంగా జీవిస్తున్న ప్రతి వారిని ఆయన బలపరుస్తూనే ఉన్నాడు. నేడు అదే విషయాన్ని ప్రభు మనకు గుర్తు చేస్తున్నారు. మనం యథార్థంగా ఉన్న ఎడల, ఆయన రక్తంలో కడగబడి ఆయన కొరకు జీవిస్తున్న ఎడల, ఆయన సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతున్న ఎడల, ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోతున్న ఎడల, నిశ్చయంగా ఆయన కనుదృష్టి మన మీద ఉంచి మనలను బలపరుస్తాడు. బలపరచడం మటుకు మాత్రమే కాదు కానీ బలపరిచి విజయమును అనుగ్రహిస్తాడు. విజయమును అనుగ్రహించి విజయోత్సవములతో మనలను ఊరేగింప చేస్తాడు. కనుక నేటి వాక్యం ఉన్నటువంటి నా ప్రియ సహోదరులారా, మిమ్మల్ని చూస్తున్నటువంటి ఆ కనుదృష్టి ఉన్నదని, మనలను బలపరిచేటువంటి ఆ దృష్టి మన మీద ఉన్నదని మనం గుర్తించిన వారంగా ప్రార్థనలో వెనకడుగు వేయక, విశ్వాసం విడిచిపెట్టక, నిరీక్షణలో నిలిచిపోక, పైన వాటిని వెతుకుతూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడినటువంటి యేసుక్రీస్తు వైపుకు చూచు మనం ఆత్మయాత్రలో ముందుకు సాగిపోదాం. దేవుని చేత బలపరచబడిన వారముగా నిత్యత్వంలోనికి కొనుకోబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయం అన్నిటికంటే ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. ప్రతి స్థితిని నీవు చూస్తూ ఉన్నావని, ఏ విషయాల్లో దుఃఖిస్తూ బాధపడుతూ నలిగిపోతున్నామో అని ఆ సంగతులను గమనించగలిగిన వాడు నీవే అని, ఆ స్థితిలో బలపరిచి ధైర్యపరిచి విజయం ఇచ్చేవాడు కూడా నీవే అని గుర్తు చేసి మాకు బోధించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన ప్రతి వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి, వినతట్టండి, విజయం అనుగ్రహించి వారిని బలపరిచి వారి కార్యాలు సఫలపరిచి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టమని, నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.